నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డూ తయారీలో పంది కొవ్వుతో కూడిన తయారైన ఆయిలు, ఈ గొడ్డు మాంసంతో ఉన్న ఆయిలు ఏదైతే కలిసి చాలా అంటే చాలా కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఇష్యూ ఏదైతే ఉందో దీని గురించి పట్టాభి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా వచ్చి ఏదో పంది కొవ్వు బంగారం అంటే ఏదో పిచ్చోళ్ళలో మాట్లాడుతున్నాడు. సో దీనికి ఈయన కౌంటర్ వేసారు, ఏంటో చూద్దాం. నిన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? ఎంత బాధ్యత లేకుండా. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ తరపున న్యాయవాది. ఎంత హుందాగా ఉండాలండి అతను. ఎవరు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, ఉప్పు చేస్తే ఉప్పు అని చెప్పాలి, సామాన్యుడికి న్యాయం చేయాలి, ఎవరైనా బాధితులు వస్తే వాళ్ళకి న్యాయం చేయాలి, ఎవరికైతే నష్టపోయారో వాళ్ళకి తరపున నిలబడాలి. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు చూడండి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను నేను. కానీ బంగారం కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ చెప్తున్నాను. వేరాస్ ది బిగ్ ఫ్యాట్ ఆయిల్ ఇస్ 450 to 1200 rupees per kg. Yes, you can see fish. సార్ ఏమంటున్నాడు? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు గాని రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. చూసారా, బంగారంలో రాయి కలుపుతారు కానీ రాయిలో ఎవరైనా బంగారం కలుపుతారా అని అంటున్నాడు. ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి చెప్తాను, నువ్వు అన్నం తింటున్నావా పంది కొవ్వు తింటున్నావా నాకు అర్థం కాదు. అసలు పోల్చడం ఏంటి, పొంతన ఏంటి, అసలు ఇది ఇలా తప్పు జరిగింది ఇలా ఇలా అని నువ్వు ప్రెస్ ముందరకు వచ్చి చెప్పవలసింది పోయి ఇలా మాట్లాడతావు ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు న్యాయవాదివా లేకపోతే కార్యకర్తవా నువ్వు, అసలు నాకు అర్థం కాదు. కొన్ని కోట్ల మంది నమ్మి విశ్వసించే హిందువులు లడ్డూ మీద అంత అన్యాయం జరిగితే స్పందించకుండా ఒక హిందువు అయి ఉండి సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నా. సిగ్గు అనిపించట్లేదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి? అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతా ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుగా. ప్రతి ఒక్కరికి హిందువులంటే చిన్న చూపు, చేతకంతనం చాలా ఉంది. అందుకే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు ఏమని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలి, అది ఏర్పాటు చేసి వస్తే గానీ వ్యవస్థ సెటరేట్ అవ్వదని ఆయన క్లియర్ కట్ గా తెలుపుకుని వచ్చారు. కొంతమంది సెక్యులర్ కుక్కలు ఉన్నాయి, సెక్యులర్ కుక్కలే అంటానే, అన్ని మతాలు ఒకటే, అందరం ఒకటే, మళ్ళీ ఎదుగు దాడులు జరుగుతున్నాయి. మిగతా వాళ్ళు మీద జరుగుతూ ఊరుకుంటారు ఎవరైనా? సిగ్గు అనిపించట్లేదా కనీసం? ఎవరైనా మన మతం మీద లేకపోతే మన ఇంటి మీద దాడి చేస్తుంటే నోరు మూసు కూర్చుంటావా? భజన చేస్తూ కూర్చుంటావా? పంది కొవ్వును బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి కూర్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట. పంది కొవ్వు బంగారం అంటున్నారండి, ఏమన్నా చెప్పండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారు, ఇక్కడ పార్టీల కులాలకి మతాలకు వర్గాలకి సంబంధం లేదండి. ఒక యాజ్ ఎ పబ్లిక్ గా భారతదేశ ప్రజలుగా ఒక సిటిజన్ గా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా చెప్పండి, ఏమంటారు ఇలాంటి వ్యక్తిని? ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. ఇలాంటి వ్యక్తులు ఏ పరంగా శిక్షించాలి నేను డిమాండ్ చేస్తున్నాను. చెప్పండి దీనికి సమాధానం. బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్ట్? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తను చేసిన తప్పులు అయితే ఇలాంటి సోకాల్ ఫెలోస్ ని పక్కన పెట్టుకోవడం వల్ల సగం ఆయన చేసిన తప్పు. ఆయన వల్ల ఇలాంటి వల్లే ఆయనకు సగం దెబ్బపడింది. అడిషనల్ అడ్వకేట్ పబ్లిక్ తరపున మాట్లాడకుండా వతాస్ పలుకుతున్నారంటే ఏమన్నా చెప్పండి. మేము మాట్లాడతామా టీడీపీ అంటున్నారు కదా, మళ్ళీ ఆ వ్యక్తి మాట్లాడితే వైసీపీ అని ఎందుకు అనట్లేదు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం. ఆయన చిలక లాంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటి ఆయన మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్ లో చూడండి, యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ చూడండి, ఇంత తప్పు చేశారు, ఎంత పాపం చేశారు. నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గనక నిజంగా ఆయనకు ఒక్కసారి ఆగ్రహం వచ్చి వీళ్ళు ఎవరు తప్పు చేశారో వాళ్ళంతా చూస్తే మాత్రం ఎవరు పుట్టగతులు లేకుండా అయితే పోతారండి. అడ్వకేట్ అడిషనల్ జనరల్ ఎవరైతే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నువ్వు ఉన్నావో, క్షమాపణ ముక్కు నేలకు క్షమాపణ చెప్పు. నువ్వు మాట్లాడపోయినా కాలేదు, కాంగ నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చో. ఒక హిందువు అయి ఉండి నువ్వు వత్తాసు పలుకుతున్నావు అంటే నాకు అసలు నీలాంటి వాడి వల్ల ఈ దేశానికి ప్రమాదం. ముస్లిమో క్రిస్టియన్ ఇంకోటి వల్ల కాదు.
వెంటనే క్షమాపణ చెప్పి అసలు తప్పు ఎవరు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, నీకు దమ్ముంటే ఆ లాయర్ ప్రకారం ఒక న్యాయవాదిగా నువ్వు ఒక న్యాయం చేసి చూపించు, నెత్తి మీద పెట్టుకుంటాం మేము అందరం. పిచ్చికోవులు మాట్లాడతావా? నీకు పందికోవు బంగారం అయితే అన్నంలో కలుపుకుని తిను నువ్వు అయితే. ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.